నమస్కారం ఖాద్రి న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నీతి నిజాయితీ గల అభ్యర్థులకే ఓటు వేయండి బీజేపీ అభ్యర్థులను గెలిపించండి ఎంఎస్ లక్ష్మీ పార్థసారథి పిలుపు చంద్రబాబు పథకాలే పార్టీని గెలిపిస్తాయి నంబుల పూలకుంట మండలంలో కందికుంట చాంద్ భాషల ప్రచారం టీడీపీ వైసీపీ అభ్యర్థులు తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు వారికి ఓట్లేస్తే మగ్గిపోతాయి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి వజ్ర భాస్కర్ రెడ్డి పిలుపు ఈ నెల 11న జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్నికల బందోబస్తు ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఆయన కదిరికి విచ్చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాంతి భద్రతల కొరకు చేపట్టిన చర్యలు వివరించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలని పకడ్బందీగా చేపట్టినట్లు వివరించారు. అనంతపురం జిల్లాకు ఇప్పటికే 13 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకున్నాయని వీటితో పట్టణం మండలాలలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు వివరించారు. డబ్బు మద్యం వంటివి అక్రమ రవాణా కాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టామని వివరించారు. ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ కు అతిక్రమించిన సంఘటనలో ఇప్పటి వరకు 165 కేసులు నమోదు చేశామని ఆయన అన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లను సంఘ వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్న వారిని అనుమానం ఉన్న వారిపై బైండోవర్లు చేశామని ఈ ఎన్నికల ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 11వ తారీఖు జరగబోతున్న అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఇంతవరకు కూడా ఎక్కడ కూడా జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన ఎటువంటిది జరగలేదు. పోలీస్ శాఖ క్యాండిడేట్స్ నామినేషన్ స్థాయి నుంచి ప్రచారం వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి జిల్లాలో శాంతి భద్రత పరీక్షకి కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మనకు జిల్లాకు 13 కంపెనీల పారామిలిటరీ ఫోర్సెస్ ఇప్పటివరకు వచ్చింది. ఇంకొక 6 కంపెనీస్ వస్తూ ఉంది. వీటన్నిటిని కూడా జిల్లా వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వీరు ప్రతి గ్రామాల్లో విజిట్ చేయడము, తర్వాత ఫ్లాగ్ మార్చ్లు కండక్ట్ చేయడము, కార్డినెన్స్ ఆపరేషన్ చేయడము, ఇవన్నీ చేసి ఓటర్లలో కొంత భద్రతాభావాన్ని కల్పిస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో ఇంతవరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకి వచ్చినప్పటి నుంచి 161 కేసులు మేము పెట్టడం జరిగింది. దీంట్లో 160 వెహికల్స్ సీజ్ చేశాము. తర్వాత ఓటర్లు ప్రలోభ పెట్టే ఈ కుట్టు మిషన్లు ఇటువంటివి కూడా అన్నీ చాలా రకాల వస్తువుల్ని మనము జిల్లా పోలీసు స్వాధీనం చేయడం జరిగింది. అంతేకాకుండా వివిధ రకాల తనిఖీల్లో 1.83 crores క్యాష్ కూడా పట్టుబడింది. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్కి అట్లా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 28 చెక్ పోస్టులు పనిచేస్తున్నాయి. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇంకా అభ్యర్థి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని స్ట్రిక్ట్గా ఫాలో కావాలి. ఈ ప్రచారానికి, ఈ లౌడ్ స్పీకర్ల వినియోగానికి, వాహనాలకి కంపల్సరీగా రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి సంబంధిత సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి. తర్వాత బాణసంచా ఎక్కడో కాల్చకూడదు. ఎందుకంటే బాణసంచాలు కాల్చడం వల్ల చాలా చోట్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో ఏదైతే కండిషన్స్ పెట్టి ఇస్తున్నామో ఆ కండిషన్స్ ఖచ్చితంగా పాటించాలి. ఎవరైతే ఈ వెహికల్స్ పర్మిషన్ లేకుండా క్యాన్వాసింగ్ చేస్తారో వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రచార సభలు వచ్చినప్పుడు కూడా ఈ మిద్దెల మీదకి ఎక్కకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. పాత మిద్దెలు ఎక్కడం, అవి కూలిపోవడము, అక్కడక్కడ ఎలక్ట్రిక్ వైర్స్ కూడా తగిలి కొంతమందికి షాక్స్ తగలడం అవన్నీ జరుగుతున్నాయి. సో నిర్వాహకులు ఎవరైతే ఇట్లా రోడ్ షోలు ఇటువంటి ఎవరైతే కండక్ట్ చేస్తారో
ఇవన్నీ వాళ్ళు కూడా కొంతమంది వాలంటీర్స్ నియమించి ఈ సభకు వచ్చే ప్రజలెవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, పోలీసు వారికి సహకరించాలి. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా నెగ్లిజెన్స్ జరిగి ఏదైనా మిస్యాప్ జరిగితే కన్సర్న్ నిర్వాహకుల మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఎలక్షన్స్లో ఎవరైతే ఈ ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, ఎలక్షన్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళ మీద ఎలక్షన్స్ తర్వాత కూడా కఠిన చర్యలు ఉంటాయి. తర్వాత ఎవరైతే రౌడీ షీటర్స్, ఆల్రెడీ రౌడీ షీట్స్ ఉన్న వాళ్ళు ఈ ఎలక్షన్స్లో వాళ్ళు గుడ్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తే, ఎటువంటి గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉంటే ఎలక్షన్స్ తర్వాత వాళ్ళ రౌడీ షీట్స్ క్లోజ్ చేసే పరిస్థితి పరిశీలిస్తాం. మేము రౌడీ షీట్ క్లోజ్ చేసేందుకు కూడా అవకాశాలను మేము పరిశీలిస్తాం. బట్ ఎవరైతే రౌడీ కొత్తగా ఎలక్షన్స్లో గొడవల్లో పాల్గొంటారో, ఎగ్జిస్టింగ్ రౌడీ షీట్స్ ఎవరైతే గొడవలు చేస్తారో, గొడవలు చేయడానికి ప్రయత్నిస్తారో ఎలక్షన్స్లో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఎన్నికలు డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారో, అలర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద పోలీస్ శాఖ చాలా కఠిన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ ఇంకెవరన్నా కానీ ఎటువంటి ఆందోళనకి గురి కాకూడదు. అది జరగబోతుంది, ఇది జరగబోతుందని అనవసరంగా రూమర్స్కి వాటికి స్ప్రెడ్ అయిపోయేసి టెన్షన్ పడి సిచ్యుయేషన్స్ క్రియేట్ చేయకూడదు. మనకు ఎన్నికల కమిషన్ రకరకాల హెల్ప్ లైన్స్ తీసుకొచ్చింది, సివిజి ల్యాబ్ తీసుకొచ్చింది, హెల్ప్ లైన్స్ ఉన్నాయి, పోలీస్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కాల్ చేసి పోలీస్ వారికి తెలియజేయాలి. ఏదైనా అనుమానాస్పద సంఘటన జరిగినా, ఏదైనా టెన్షన్ ఉన్నా కూడా వెంటనే తెలియజేస్తే మేము వెంటనే అక్కడికి ఎలక్షన్ డే రోజు కూడా సఫిషియెంట్ మొబైల్ పార్టీస్ కూడా ఉంటాయి. రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సెస్ అన్నీ కూడా ఏరియాలో తిరుగుతూ ఉంటాయి. అటువంటి ఫోర్సెస్ని పంపించి మేము సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఎలక్షన్ డే రోజు గొడవలు పడితే మాత్రము చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కూడా ప్రతి చోట ట్రబుల్సమ్ విలేజెస్ అన్నింటిలో కూడా వెబ్ కాస్టింగ్ చేస్తాము. వెబ్ కాస్టింగ్ చేయడానికి నిర్ణయించారు. ఎక్కడైతే వెబ్ కాస్టింగ్ లేదో మైక్రో అబ్జర్వర్ని పెడతారు, వీడియోగ్రఫీ చేస్తారు. సో అన్ని విధాలుగా బలగాలు ఉన్న చోట బలగాలు పెడతారు, బలగాలు లేని చోట ట్రాన్స్పరెంట్ మెథడ్స్లో పోటింగ్ చేయడానికి ఏమేమి చర్యలు, అన్ని చర్యలు కూడా కరెక్ట్ గారు ఎలక్షన్ కమిషన్ ఆదేశ ప్రకారం చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఎటువంటి ఆందోళన వద్దు. ప్రజలు ఎన్ని ట్రబుల్సమ్ ఏమీ లేదు. అన్ని చోట్ల కూడా ట్రబుల్సమ్ కానీ, పీస్ఫుల్ కానీ, నార్మల్ కానీ ప్రతి చోట కూడా ఎలక్షన్ పోలింగ్ బాగా జరగడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నీతిపరులను లోక్సభకు ఎన్నుకోవాలని, తద్వారా దేశానికి నీతివంతమైన పాలన అందుతుందని హిందూపురం లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఎస్ పార్థసారథి సతీమణి ఎస్ఎస్ శ్రీలక్ష్మి పార్థసారథి పిలుపునిచ్చారు. ఈ రోజు ఆమె బీజేపీ కార్యకర్తలతో కలిసి కదిరిలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఎంఎస్ పార్థసారథి కదిరి ప్రజలందరికీ సుపరిచితుడేనని, ఆయన శాసనసభ్యునిగా 5 ఏళ్ల పాటు సేవ అందించారని, కానీ తన పదవీ కాలంలో ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడలేదని, ఇదే విషయాన్ని ఆయన కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సాక్షిగా ప్రకటించారని గుర్తు చేశారు. కనుక ఇలాంటి నీతివంతుని ఎన్నుకొని పార్లమెంటుకు పంపడం ద్వారా పార్లమెంటు విలువ కూడా పెరుగుతుందని, కనుక మంచి వ్యక్తిని ఎంపీ స్థానానికి ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి గంగాధర్ రమేష్ బాబు తదితరులు పాల్గొని ఎంఎస్ పార్థసారథికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. వస్తారా లేకపోతే 5 నిమిషాలు కూర్చుంటారు. కష్టపడాలని చెప్పాలమ్మా, అందరు చెప్పండి అమ్మా. ఎంపీ
వాడమ్మా మీరు పండరా మా అక్కడ తప్పకుండా మీ ఓటు ఒకటి మా గ్యారెంటీ తెలుసు 100% ఓట్ అని చెప్పండి. అర్థం కాల పక్కకి కాళ్ళ నొప్పులు ఎవరిని వచ్చింది కదా ఏమో అందరినీ ఈ ఎండలో ఇబ్బంది పెట్టి తప్పకుండా అయ్యా కూడా కొంచెం క్యాన్వాస్ చేయండి. इधर आ गया ఎంపీ సీట్ బీజేపీకి ఈరోజు పార్థసారథి గారు పార్లమెంటు అభ్యర్థిగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడినందుకు మేము ప్రచారం సాగిస్తున్నాము. ఇంతకుముందు అందరి ప్రజల ఆదరణగా ఎమ్మెల్యేగా ఆయన 5 ఏళ్ల పాలన కొనసాగించారు. ఇప్పుడు ఎంపీగా ఆయన నిలబడుతున్నారు. తప్పకుండా మీ ఓట్లు, మీ అందరి ఓట్లు వేసి గెలిపించే ప్రార్థన. అవినీతికి ఏమాత్రము ఆయన తావివ్వరు. ఆయన ఎన్నోసార్లు చెప్పారు ప్రజలకు, నరసింహస్వామి సాక్షిగా అవినీతి చెయ్యలేదు, చెయ్యబోము అని. కాబట్టి మీరు ఒక మంచి వ్యక్తిని గెలిపించే ప్రార్థన. అలాగే కేంద్రంలో కూడా మోడీ గారిని తప్పకుండా గెలిపిస్తే ఈ భారతదేశం చాలా సుభిక్షంగా ఉంటుంది. అది ప్రజలు ఆలోచించి గమనించి మీకు ఏ విధంగా అనిపిస్తే వాళ్ళకు ఓటు వేసి మంచి వ్యక్తుల్ని గెలిపించే ప్రార్థన. పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి గారు మన హిందూపురం పార్లమెంటుకు కన్వెంట్ చేస్తున్నారు, ఎంపీగా నిలబడుతున్నారు. ఆయనకు మనము అందరం కలిసి ఓట్లు వేసి పార్లమెంటుకు ఒకసారి పంపిస్తే అభివృద్ధి ఏమిటో ఆయన చూపిస్తారని చెప్పేసి మన కదిరి తాలూకా ప్రజలైతేమి, హిందూపురం పార్లమెంటు ప్రజలైతేమి అందరికి కూడా తెలుసు. ఆయన అవినీతి ఎక్కడ కూడా చోటివ్వడు. అందుకే మన చాలామంది ఎంపీలను చూసినాము. ఈ ఒక్కసారి పార్లమెంట్కి పంపించి మన హిందూపురం పార్లమెంట్ అంతా అభివృద్ధి అంతే ఏమంటే చూపిస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఓటర్ల మహాశయులకు 11/4 గురువారం రోజున ఎంపీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా
నీతికి నిజాయితీకి మారుపోయినటువంటి వ్యక్తి, అభివృద్ధిలో ముందున్నటువంటి వ్యక్తి. మనకు తెలుసు కదిరి 1999లో గెలిచి 2000లో 2004 వరకు అభివృద్ధి అంటే చూన్నటువంటి కదిరి ప్రాంతాన్ని రైతులు పండించే పంటను పెద్దన్నవారిపల్లి నుంచి లక్క సముద్రం వరకు కూడా రోడ్డు వేయించి అక్కడి నుంచి కూడా మలకవేముల వరకు రైతులకు పంటను పండించడానికి తీసుకెళ్లాడు. అనేక చెప్పుకుంటూ పోతే ఆ రోజు నాటి కలెక్టర్ సోమేష్ గారి సహకారంతో చెరువులు, కుంటలు, సప్లై ఛానళ్ళు, సబ్స్టేషన్లు ఏదైతే రైతులకు కావాలో అన్నీ కూడా సమకూర్చడం జరిగింది ప్రభుత్వం ద్వారా. అదేవిధంగా ప్రజల్లో ఎవరొచ్చినా అధికారంలోకి రాకముందే నేను, నా కుటుంబము, నా అనుచరులు ఏ విధంగా అవినీతి చేయాలని చెప్పేసి చెప్పుకొని చేసేవాళ్ళు. కానీ ఎంఎస్ పార్థసారథి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ కూడా అవినీతికి చోటికోకుండా అదేవిధంగా ఏదో ఒక వ్యక్తి, ఆ రోజు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంఎస్ పార్థసారథి గారు అవినీతి చేస్తున్నానని చెప్పినప్పుడు నేను ఛాలెంజ్ ఇస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ఇద్దరు కూడా వచ్చి అక్కడ లక్ష్మీనరసింహస్వామి గుడిలో ప్రమాణం చేస్తాను, ప్రభుత్వ పరంగా వచ్చే ధనాన్ని, ప్రజల ధనాన్ని ₹1 కూడా నేను అవినీతి చేయలేదని చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తికి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు గుర్తించి ఇలాంటి ఎంఎస్ పార్థసారథి వంటి వ్యక్తి ఎంపీ అయితే మన యొక్క పార్లమెంటు అభివృద్ధి అవుతుందని చెప్పేసి సీట్ ఇవ్వడం జరిగింది. మనకందరికీ తెలుసు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారని. కాబట్టి పార్థసారథి గారిని అందరూ గుర్తించాలా. ఎందుకంటే ఇంగ్లీషులో, హిందీలో, తెలుగులో, కన్నడలో కూడా అన్ని భాషలు మాట్లాడుతూ పార్లమెంటులో మన యొక్క హిందూపురం పార్లమెంట్ యొక్క సమస్యలు పార్లమెంట్లో మాట్లాడగల శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఎంఎస్ పార్థసారథి గారు. క్రమశిక్షణగా పెరిగినటువంటి వ్యక్తి వారి కుటుంబం కూడా మనం ప్రజల్లో చూస్తూ ఉన్నాం, ఎంతో మంచివారు, ప్రజల కోసం పనిచేసేవారు. కాబట్టి ఈరోజు ఎంఎస్ పార్థసారథి గారి సత్యమణి శ్రీలక్ష్మి గారు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఓటర్లను అడుకోవడం జరుగుతుంది. వాళ్ళు అడిగే వాళ్ళందరూ కూడా గుర్తించి రేపు జరగబోయే 11వ తారీఖు పోలింగ్లో ఖచ్చితంగా ఎంఎస్ పార్థసారథి గారి ఎంపీని గెలిపిస్తూ అదేవిధంగా నరేంద్ర ప్రసాద్ గారిని కూడా గెలిపిస్తారని కోరుకుంటున్నాం. గత 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల ఫలితంగా ప్రజలలో మంచి స్పందన కనిపిస్తుందని కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. ఈ రోజు నంబుల పూలకుంట మండలంలోని పి కొత్తపల్లి తదితర గ్రామాలలో ఆయన ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ కార్యకర్తలకు కష్టాలు వచ్చినప్పుడు అండగా నిలిచిన వ్యక్తి జిల్లాలో కందికుంట వెంకటప్రసాద్ ఒకడేనని ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. నంబుల పూలకుంట మండలంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు సందర్భంగా కందికుంట మాట్లాడుతూ ఎలాంటి భేషజాలు లేకుండా కార్యకర్తలందరూ ఏకతాటిపై నిలిచిన సంఘటన ఇప్పుడు చూస్తున్నారని ఆయన అన్నారు. కనుక ఎలాంటి అనుమానాలు లేకుండా అందరూ సమిష్టిగా కృషి చేసి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యుడు చాంద్ బాషా, పర్వీన్ భాను తదితరులు పాల్గొన్నారు. మామా కొంచెం హోదాల్లో మనం పనిచేస్తాం. కానీ అందరూ సమానమైనటువంటి స్థాయి కార్యకర్తలమే తెలుగుదేశం పార్టీ. ఈ సిద్ధాంతాన్ని మర్చిపోతుంది. మీకు ఏమన్నా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో కందికుంట ప్రసాద్ కంటే కార్యకర్తల్ని బాగా చూసుకునేటువంటి వాడు అనంతపురం రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కుల మతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. పెద్దవారైతేనేమి, ఆడవారైతేనేమి, తల్లి బిడ్డలైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, రైతులైతేనేమి అందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళ అభివృద్ధి ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా మన కదిరి నియోజకవర్గంలో మన అందరి ప్రియతమ నాయకులు, మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కానీ అదేవిధంగా ప్రజల కోసం అనేక రకాలుగా పాటుపడుతూ వారికి కష్టాసుఖాల్లో పాలు పంచుకుంటూ ముందుకు వెళ్తున్న వ్యక్తి. కాబట్టి
దయచేసి 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి ఒకరికి అసెంబ్లీకి ఒకరికి పార్లమెంట్కి పంపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అక్కడ నిమ్మల కృష్ణప్ప గారికి వేసి పార్లమెంట్కి పంపిస్తే మోడీకి ముఖం మీద వాళ్లకు బుద్ధి చెప్పినట్లు అవుతుంది. అదేవిధంగా మన కందికుంట వెంకటప్రసాద్ గారికి సైకిల్ గుర్తుకు ఓటేసి అసెంబ్లీకి పంపిస్తే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసము మేము తోడ్పాటు ఇచ్చినట్లు అవుతుందని చెప్పేసి సెలవు తీసుకుంటాం. మండలంలో ఈ కొత్తపల్లి గ్రామంలో చేస్తున్నటువంటి మంచి పోయిన ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చినటువంటి మండలం ఇది. ఈసారి గత 5 ఏళ్లలో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, పార్టీ సమిష్టిగా పనిచేసే విధానం కావచ్చు, ఈ రోజున మరింత మెరుగైనటువంటి మెజార్టీ సాధించబోతున్నాం తెలియజేస్తాను. ప్రజల్లో నుంచి కూడా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. మహిళల్లో ప్రత్యేకించి మంచి స్పందన కనపడుతుంది. నిన్నటి రోజున ఏదైతే అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతు ఖాతాలో కూడా 3,000 రూపాయల డబ్బు జమ అయినటువంటి పరిస్థితి రాష్ట్ర ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగం మళ్ళీ ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చింది. మళ్ళీ మొన్నటి రోజున పెన్షన్స్ తీసుకున్నారు. మళ్ళీ 2 రోజులు పసుపు కుంకుమ డబ్బులు వస్తారు. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం తరఫున నగదు కానుకలు కానీ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బు జమ చేయడం కానీ వాళ్ళ ఖాతాల్లో గతంలో ఎప్పుడూ చరిత్రలో కనీ విని ఎరుగునటువంటి అంశం ఇది. కాబట్టే ప్రజలందరూ కూడా వర్గాలకు కులాలకు మతాలకు అతీతంగా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావాలని చెప్పేసి ఆ నినాదంతో మమ్మల్ని అందరినీ కూడా గ్రామాల్లో ఆహ్వానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. వచ్చే ఎన్నికల ఫలితాలని ఇవన్నీ కూడా శాసించబోతామని చెప్పేసి 5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజలకు ప్రతి ఒక్క కుటుంబానికి 5 సంవత్సరాల్లో చేరినాయి. కాబట్టి వారి ముఖాల్లో కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎవరైనా ఎన్నికలకు ముందు అభ్యర్థులుగా రావాలంటే వారు హామీలు ఇవ్వాల, సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాల కాలంలో ప్రజలు అడిగినవి అడగనివి కూడా ఈరోజు అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేశారు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు మరొకసారి ఈ రాష్ట్రానికి అవసరం ముఖ్యమంత్రి కావడం అని చెప్పి ప్రజల్లో ఒక పట్టుదల వచ్చింది, ఒక కసి వచ్చింది. ఎందుకంటే ఆనాడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి ద్రోహం చేసి అన్యాయం చేసి నరేంద్ర మోడీ గారి మీద పోరాటం చేసే మొగాడు చంద్రబాబు గారు ఒక్కరే మీకు రాష్ట్ర ప్రజలు గ్రహించారు. అలాంటి నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒత్తాస పలుకుతూ చీకటి ఒప్పందం కుదిరించుకొని ప్రజలకు తెలియదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా పక్క రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి వారి మద్దతు తీసుకొని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి మరొకసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ మీరే రావాలని చెప్పి నినాదంతో వస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము కదిరి శాసనసభ అభ్యర్థిగా ఉన్న గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి సైకిల్ గుర్తు ఓటేయమని చెప్పి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు పెద్దలు నిమ్మల కృష్ణప్ప గారికి ఓటేయమని చెప్పి ప్రజల నుండి కోరినప్పుడు ప్రజల నుండి విశేష స్పందన వస్తూ ఉంది. భారీ మెజార్టీతో కదిలించడం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, అలాగే కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, కదిరి మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలన్నా కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్నే గెలిపించుకోవాలని అభ్యర్థి సతీమణి కందికుంట యశోదమ్మ పిలుపునిచ్చారు. ఈ రోజు కదిరి పట్టణంలోని 10వ వార్డులో ఆమె ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కదిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా నిలపాలన్న కందికుంట వెంకటప్రసాద్ కలలు నిజం కావాలంటే ఆయనను శాసనసభ్యునిగా ఎన్నుకోవాలని కందికుంట యశోదమ్మ అన్నారు. కదిరిలోని 10వ వార్డులో ఆమె ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కదిరి మున్సిపల్ చైర్పర్సన్ సురయా భాను, టీడీపీ జిల్లా కార్యదర్శి బండారు మనోహర్ తదితరులు పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యశోదమ్మ మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావాలని, అప్పుడే అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతాయని అన్నారు. కనుక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలపరచడానికి స్థానిక శాసనసభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కందిగుంట ప్రసాద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు.
చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్న విధానంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం సంపూర్ణంగా లభిస్తుంది. అటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇక్కడ కదిరిలో చూసినట్లయితే 16 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉంటూ ప్రతి ఒక్క ప్రజల్ని కూడా తన సొంత బిడ్డల్లాగా, సొంత అన్నల్లాగా, సొంత తమ్ముళ్లాగా, సొంత అక్కజల్లాగా చూస్తూ వారికి ఉన్నటువంటి కష్ట నష్టాలన్నింటినీ కూడా తనవిగా భావించి ఆదుకుంటూ ముందుకు సేవా రూపంలో వెళ్తున్నటువంటి వ్యక్తి. రాజకీయానికి అతీతంగా, రాజకీయమే స్వార్థంగా పనిచేయట్లేదు కందుకుంట వెంకటప్రసాద్ గారు. రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఆయన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సహాయపడుతున్నటువంటి గొప్ప దానకర్ణుడు. మరి ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మన కరి నియోజకవర్గం బాగుపడుతుందా, లేదా వారి వ్యాపారాల కోసమో, వారి రాజకీయ స్వలాభాల కోసమో, వారి స్వార్థాల కోసమో వచ్చి ఎమ్మెల్యేలుగా కొనసాగాలనేటువంటి వాళ్ళను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి అవుతుందా అనేది విషయాన్ని ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. గతంలో చేసుకున్న పొరపాటు వల్ల మనం ఆయన పోగొట్టుకున్నాం. ఈ సంవత్సరం ఈ జరిగేటువంటి ఎలక్షన్స్లో మాత్రం ఏ పరిస్థితుల్లోనూ ఆయన పోగొట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఎక్కడ చూసినా మాకు ఇదే తెలుస్తూ ఉంది. మేము ఈ 17-18 రోజులుగా ఇక్కడ ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, అమ్మ పోయినసారి పొరపాటు చేశాం, ఈసారి ఈ పొరపాటు చేయం. తప్పనిసరిగా మాకు సేవాభావంతో ఉన్నటువంటి సేవాపరుడైనటువంటి కందుకుంట వెంకటప్రసాద్ గారిని మేము గెలిపించుకుంటాం, కానీ ఇతరులు వచ్చిపోయే వాళ్ళను మాకొద్దు. ఆయన ఈరోజు కదిరి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని 17-18 సంవత్సరాలుగా ఆయన సేవలు చేస్తున్నాడంటే అలాంటి వ్యక్తి మాకు అవసరం, కానీ ఇతరులు అవసరం లేదని బాగా గంటాపదంగా చెప్తున్నారు. తప్పనిసరిగా అన్నగారి విజయం కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టి ఈరోజు ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఏ వర్గానికి ఆ వర్గం సంబంధించి ఎక్కడికక్కడ ప్రచారాలు చేస్తున్నారు అంటే ఈరోజు కేవలం ఆయన గొప్పతనం, ఆయనని గెలిపించుకోవాలనేటువంటి ఆకాంక్ష. ఈ ఆకాంక్షనే అందరినీ, అన్ని వర్గాల వారిని ప్రచారాలు చేస్తూ ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, కందికుంట గారు ఎమ్మెల్యే కావాలని అందరూ ముక్త కంఠంతో మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి అందరూ ఓటర్లు గమనించండి. సేవా స్వభావమైనటువంటి, దానకనుడైనటువంటి, ప్రజల యొక్క కష్ట నష్టాలు చూసేటువంటి కందికుంట వెంకటప్రసాద్ మనం ఎమ్మెల్యేగా ఎన్నుకుందాం. అలాగే మనకు నిమ్మల కిష్టప్ప గారిని కూడా ఎంపీగా ఎన్నుకుందాం. తద్వారా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేలాగా చూసుకుందాం. మరిన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా మన ప్రజలకు అందేలాగా మనం చేసుకుందామని అందరికీ తెలియజేస్తూ, ఈరోజు నేను గత కొన్ని రోజులుగా కన్వర్స్ చేస్తున్నాను. ఈరోజు 10వ వార్డుకి వచ్చినాను. ఇక్కడ చిన్న కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అది కందికుంట ప్రసాద్ గారిని గెలిచిన తర్వాత ఈ కంప్లైంట్స్ అన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. నేను ఈ కంప్లైంట్స్ అన్ని ప్రసాద్ వద్ద కూడా తీసుకెళ్ళి ఆయనకు చెప్పి చేయించాలనుకుంటున్నాను. ఇంకొక విషయము, చంద్రబాబు నాయుడు గారు మరొక మనకి ఉపాధి కల్పించారు. 2 సిలిండర్లు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి పండక్కి 2 సిలిండర్లు ఇవ్వాలని తెలియజేశారు. అది కూడా మనకి మంచి అభివృద్ధి కార్యక్రమం. ఈ విధంగా మన ముఖ్యమంత్రి సంక్షేమ ఉపాధి కార్యక్రమం ఇదొకటి ఎక్స్ట్రాగా వచ్చింది. ఇప్పుడు నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల్లో ఒకటి ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎలక్షన్ కానీ జరుగుతున్నాయి. వారికి సైకిల్ గుర్తుకే ఓటు వేసి 2 ఓట్లు సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తుంది. తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీలు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని కదిరి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి వజ్ర భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నల్లచెరువు మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. కదిరిలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ అభ్యర్థులు తనపై లేనిపోని నిందారోపణలు చేస్తున్నారని వజ్ర భాస్కర్ రెడ్డి అన్నారు. టీడీపీ అభ్యర్థి ధర్మవరంలో పుట్టాడని, వైసీపీ అభ్యర్థి కడప జిల్లాలో పుట్టారని, వీరికి ఓట్లు వేస్తే మనకు ఒరిగిందేమీ ఉండదని, స్థానికుడైతే అభివృద్ధిని గుర్తించి కాలరు పట్టి నిలదీయాలని, అలాంటి వ్యక్తి అయినా తనకు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీరు ఎవరిని కూడా దౌర్జన్యం చేయాల, కానీ నా మీద నిందలేశారు అంతా కలిసి. ఏమని చెప్తాంది, వీళ్ళిద్దరు కూడా పెద్దదంగా చిన్నదంగా అంటే ఇద్దరు దంగనే సందర్భంగా తెలియజేస్తున్నా. మన ఎదుర్కోలేక వీళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు. ఒకరికొకరు ఇద్దరు దంగలే, చిన్నదంగా పెద్దదంగా అంటే ఏం డిఫరెన్స్ లేదు. వీళ్ళిద్దరికి పట్టం కడితే రేపు పొద్దున ఏం జరుగుతా తెలుసునా, మీరే ఆలోచన చేయండి. మీరే ఆలోచన చేయండి ఒకసారి.
సేవ చేసిన వాళ్ళు మీకు కావాలా? 9 సంవత్సరాలు రాత్రి మౌలనుకుంటే సేవ చేసిన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు వీళ్ళిద్దరిని ఎవరిని గెలిపించుకున్నా వాళ్ళు ఒక మాట మాట్లాడతారంట. 3 రోజుల ముందు ఎలక్షన్ల 3 రోజుల ముందు డబ్బులు పంచుదాం, డబ్బులు పంచితే వజ్రబాబు రెడ్డికి ఒక ఓటు కూడా రాదు, వైఎస్ఆర్ పార్టీ అన్న కలిసాలా, తెలుగుదేశం పార్టీ అన్న కలిసాలంట. వాళ్ళిద్దరే కలిసాలంటే ఎవరెవరు? వాళ్ళిద్దరు ఎవరు గెలిచినా కూడా కథని దోచుకుంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. జాగ్రత్త. ఎందుకంటే మీ ఊరి బిడ్డను వాళ్ళిద్దరిది ఒకరి కడప జిల్లా, సిద్ధారెడ్డి గారిది కడప జిల్లా, కందుకుంట ప్రసాద్ ధర్మారం మన కదిరి వాళ్ళు కాదు ఇద్దరు. వాళ్ళిద్దరు ఆలోచన ఒకటి, ప్రజలే పెట్టుబడి వాళ్ళకు ఈ రోజు వరకు వాళ్ళు ప్రజలకు ఏమన్నా ఒక్క మంచి సాయం చేసినారని ఇతరులు ఎవరైనా చెప్పగలరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇలాంటి వాళ్ళను పాలన కావాలో లేదంటే సౌమ్యుడైనటువంటి నేను ఈ రోజు వరకు సీమకు కూడా హాని కలిగినటువంటి నన్ను సింహం గుర్తుకు ఓటేసి నాలాంటి వాడిని పేద బిడ్డను గెలిపించుకుంటే రేపు పొద్దున్నే మీ అందరికీ కూడా మీ ఊరి బిడ్డగా మీ ఊరి పెరమెల్లల్లో సింహంలాగా తెచ్చేసి దుర్మార్గులు అడ్డుకుంటానని రేపు పొద్దున్నే అలాంటి వాడిని ఎమ్మెల్యే చేసుకుంటే ఈ దుర్మార్గుల పాలన పోతుంది. మీరే బాగా ఆలోచన చేయండి. ఎందుకు ఆ మాట చెబుతున్నా అంటే ఈ రోజు వరకు నన్ను ఇబ్బంది పెట్టినారు చాలా. ఒకటి తర్వాత సింహం గుర్తు ఆడుందో ఖచ్చితంగా ఆలోచన చేసి గుర్తుకు ఓటేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గ్రామాలలో ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపే నిలిచారని రాష్ట్ర ఎస్ కార్పొరేషన్ డైరెక్టర్ దేవానంద్ అన్నారు. ఈ రోజు కదిరి నియోజకవర్గం గాండ్లపేట మండలంలోని గొట్టువెలగల తదితర గ్రామాల ఎస్సీ కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని దేవానంద్ అన్నారు. ఈ రోజు కదిరి మండలంలోని గొట్టువెలగల తదితర గ్రామాల ఎస్సీ కాలనీలో ప్రచారం చేశారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు వివరించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో జగన్ దోస్తీ కట్టి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాడని, ఇలాంటి వ్యక్తి చేతికి అధికారం ఇస్తే అభివృద్ధి ఆటకెక్కుతుందని, సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోవగలని హెచ్చరించారు. కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చంద్రన్న నిలిపిన అభ్యర్థులను కందికుంట ప్రసాద్, నిమ్మల కృష్ణప్పకే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. నేను ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసేవాడిని కాదు. మీకోసం జాతి కోసం పనిచేసేవాడిని. దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి చూస్తున్నారు మీరు. 2 కాలనీలు కట్టించిన కదిరిలో, బ్రాడ్గేజ్ లైన్ తీసుకొచ్చిన. ఎందుకంటే మనము ఆర్థికంగా బలంగా ఉంటే శారీరకంగా లావుగా ఉండేది కాదు. ఆర్థికంగా అంటే డబ్బు పరంగా లావుగా ఉంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. అందుకనే తాగుడు గీగుని పక్కన పెట్టి సమర్థమైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరుస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉండే సహృదయుడు సమర్థుడైన జగన్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని మైనార్టీల జాతీయ కార్యదర్శి రెహమాన్ అన్నారు. ఈ రోజు కదిరిలో వైసీపీ ఆధ్వర్యంలో మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ మరియు బహిరంగ సభను నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయన కుమారుడు జగన్ మంచి మనసున్నవాడని, అతడిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం ద్వారా రాజశేఖర రెడ్డికి నివాళి అర్పించినట్లు అవుతుందని రెహమాన్ అన్నారు. చంద్రబాబుకు ఓటు వేయడం ద్వారా మీ భవిష్యత్తుకు మీరే పాడు చేసుకునే వారు అవుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు ఆలీ హాజరై ప్రసంగించారు. ఈ సభలో కదిరి వైసీపీ అభ్యర్థి సిద్ధారెడ్డి, హిందూపురం లోక్సభ అభ్యర్థి గోరంట్ల మాధవులు పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా
దయచేసి ముందు భాగంలో ఉన్నటువంటి సోదరులందరూ కాస్త త్వరగా ముందుకు వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దయవుంచి గోరింట్ల మాధవ్ గారికి ఫ్యాను గుర్తుకు ఓట్లు వేయించి గెలిపించాలని కదిరి పట్టణం మలిసాబ్ రోడ్లో ప్రచార రథానికి ముందున్నటువంటి ముందు భాగంలో ఉన్నటువంటి వ్యక్తులు ముందుగా దయచేసి కొంచెంసేపు అలీ గారు వస్తున్నారు. దయచేసి వచ్చేసారు. చంద్రబాబు నాయుడు సైకిల్ కు 2 టైర్లు
ఇలాంటి కార్యక్రమంలో మనమంతా కూడా భాగం పంచుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఓటు అనేటువంటిది మన జన్మ హక్కు. అది ఆ ఓటును మనము వేస్ట్ చేయకూడదు. కంపల్సరిగా ఓటును వేసేటువంటి మనకు హక్కు ఉంది కాబట్టి ఓటు వేయండి. ఈ ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించండి. ఎందుకంటే ఎంతోమంది డబ్బు ఇవ్వడానికి కోసమో ఇంకోటో మీకు ప్రబోధ కల్పించవచ్చు. అలాంటి వాటిని మీరు లొంగకండి. మీరు ధైర్యంగా ఓటు వేసేటువంటి హక్కు మీకుంది. మీరు ఓటును మంచి వ్యక్తికి, మనకు ఉపయోగమైనటువంటి వ్యక్తి ఎవరు, ఈ రాష్ట్రాన్ని పాలించేటువంటి వ్యక్తి ఎవరు అని మనం ఆలోచించి మనం ఓటు వేయాల్సిందిగా ఈరోజు నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే అనేక మంది మంచి వ్యక్తులు, సౌమ్యులు, అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులను మనం ఎన్నుకోవాలా. మన యొక్క ఈ ఓటు అనేటువంటిది 5 సంవత్సరాలు మనకు పాలించేటువంటి అధికారం మనకి ఇచ్చాం. కాబట్టి మనం మంచి వ్యక్తిని ఎన్నుకొని మన యొక్క రాష్ట్రాన్ని, మన యొక్క కదిరి ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి చేతుల్లో ఉందని నేను సవ్యంగా తెలియపరుస్తున్నాను. కదిరి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి, రేపు 11వ తారీఖు రోజున మన యొక్క ఓట్ల పండుగ జరగబోతుంది. ఈ యొక్క పండుగలో ప్రతి ఒక్కరూ ఎవరైతే ఓటు కలిగినారో వాళ్ళందరూ కూడా ఓటు వినియోగించుకొని రాబోయే రోజుల్లో ఈ కదిరి ప్రాంతానికి అభివృద్ధికి ఎవరైతే దోహదపడతారో వాళ్ళని గెలిపించడం కారణంగా మన ఊరు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరందరూ కూడా 11వ తారీఖు రోజు అందరూ అశ్రద్ధ చేయకుండా, ఎందుకంటే 5 సంవత్సరాలకు వచ్చే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎక్కడ దూరంగా ఉంటే వాళ్ళు పిలిపించి ఈ ఓటుకు 100% జరిగే విధంగా మనందరం కలిసి 11వ తారీఖు రోజున ఓట్లు వేసే విధంగా అందరూ కూడా కృషి చేద్దాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కదిరి నియోజకవర్గంలో ఓటుకు నమోదు చేసుకున్న వారందరూ కూడా ఓటుకు వినియోగించాలని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఇక్కడ పెప్పా మహిళా సంఘాల తరఫున, అదేవిధంగా కదిరి సంఘాల తరఫున కూడా అందరూ మా టీం లీడర్ వచ్చేసి అగ్రికల్చర్ రెడ్డి సార్ గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మున్సిపల్ కమిషనర్ మేడము అందరూ కూడా హాజరైనారు. నేను కదిరి నియోజకవర్గం యొక్క నోడల్ ఆఫీసర్. ఓటరు నమోదు కార్యక్రమం మొదలుకొని ఈ స్వీప్ కార్యక్రమంలో ఓటరుని చైతన్యపరచుటలో మేము స్వీప్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు మానవహారము రేటు 10 కిలోమీటర్స్ కార్యక్రమాన్ని మేము జరుపుతూ ఉన్నాము. ప్రతి ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని, నిర్భయంగా ఓటు వేయాలని ఈ సందర్భంగా మేము ఈ యొక్క కార్యక్రమాల ద్వారా అవగాహనని తీసుకొని వస్తున్నాం. థ్యాంక్ యూ. బయలుదేరం తీసుకుంటారా?
ఎప్పుడు ఎవరికి అడ్డం కాదు వార్తల నుంచి హెడ్లైన్స్ మరొకసారి. నీతి నిజాయితీ గల అభ్యర్థులకే ఓటు వేయండి, బీజేపీ అభ్యర్థులను గెలిపించండి, ఎంఎస్ లక్ష్మీ పార్థసారథి పిలుపు. చంద్రబాబు పథకాలే పార్టీని గెలిపిస్తాయి, నంబుల పూలకుంట మండలంలో కందికుంట చాంద్ భాషల ప్రచారం. టీడీపీ వైసీపీ అభ్యర్థులు తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు, వారికి ఓట్లేస్తే మగ్గిపోతాయి. ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి వజ్ర భాస్కర్ రెడ్డి పిలుపు. ఇది వాల్టీ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.